Today morning, I was thinking something very interesting and important. ఈరోజు ఉదయం నేను చాలా ముఖ్యమైనది ఆసక్తికరమైన విషయాన్ని గురించి ఆలోచిస్తూ వచ్చాను. What I realized, నేను గ్రహించింది ఏంటంటే faith is never a problem. విశ్వాసం అనేది ఒక సమస్య కాదు. Faith is never a problem. విశ్వాసం అనేది ఒక సమస్యనే కాదు. Faith is easy to get. విశ్వాసాన్ని పొందుకోవడం సులభమే. How do you get faith? ఎలా వస్తుంది విశ్వాసం మనకి? You get the word, you got faith. నీకు వాక్యం దొరికితే నీకు విశ్వాసం దొరుకుతుంది. There is no other way to get faith. ఇంకా వేరే విధంగా ఎక్కడ కూడా మనకి విశ్వాసం రాదు. Faith comes by hearing and hearing by the word of God. కాబట్టి దేవుని వాక్యం వినడం వల్లనే విశ్వాసం వస్తుందని వాక్యం చెప్తుంది మనకి. See, when we were traveling last few days, గడిచిన కొన్ని దినాలు కూడా మేము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు I remember one statement of Eric. ఎరిక్ చెప్పిన ఒక మాట జ్ఞాపకం ఉంది నాకు. That's 4040. Mahesh Anna must be there. కాబట్టి అది ఆ వెహికల్ నెంబర్ చెప్తూ 4040 దాంట్లో మహేష్ అన్న ఉంటాడని చెప్పాడు. What does that mean? మాట అర్థం ఏంటి? That vehicle has Mahesh in it. ఆ వాహనంలో మహేష్ ఉన్నాడని. The word has faith in it. కాబట్టి ఆ వాక్యంలో కూడా విశ్వాసం ఉంది. So when you receive the word, you receive faith. నువ్వు ఆ వాక్యాన్ని తీసుకున్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. So faith is not a problem. కాబట్టి విశ్వాసం అనేది ఒక సమస్య కాదు. Prayer is also not a problem, ప్రార్థన కూడా ఒక సమస్య కాదు. because we all are prayerful people. ఎందుకంటే మనందరూ కూడా ప్రార్థన పరులంగా ఉంటూ ఉన్నాం. Many of us have from our childhood learned to pray. మరి మనం చాలా మంది చిన్నప్పటి నుండి కూడా ప్రార్థనని మనం నేర్చుకున్నాం, ప్రార్థన చేస్తూ వచ్చాం. So many important things that we consider is not actually much of a problem. కాబట్టి ఏవైతే చాలా ప్రాముఖ్యమైన మనం అనుకుంటున్నాం అవన్నీ కూడా అవి పెద్దగా సమస్యను సృష్టించేవేమీ కావు. So what is a problem? ఇప్పుడు సమస్య ఏంటి అసలు మనకి? The biggest problem always is our mindset. కాబట్టి ఒక పెద్ద సమస్య ఏంటంటే మనం ఆలోచించే విధానము లేదా ఏ విధంగా మన ఆలోచనలు ఉంటాయని. Our thinking is a problem. కాబట్టి మన ఆలోచనే ఒక సమస్య. Jesus did his ministry for 3.5 years. మరి యేసు వారు 3.5 సంవత్సరాలు మరి తన పరిచర్య చేశారు. He healed the sick, he casted out the demons, he raised the dead, preached the good news, all things he has done. కాబట్టి రోగం ఉన్న వారిని ఆయన స్వస్థపరిచాడు, మరి దయ్యాలు వెళ్ళగొట్టాడు, మరి చనిపోయిన వారిని కూడా లేపాడు, అనేక విషయాలు చెప్పాడు. But more than anything else, he spent time teaching people. కాబట్టి అన్నిటికన్నా ఎక్కువగా ఏంటంటే తన శిష్యులతో ఆ సమయాన్ని గడిపాడు విషయాలు చెప్తూ. What is the purpose of teaching? ఎందుకు ఆ బోధ ఆయన చేశాడు? Purpose of teaching is beyond giving knowledge. కాబట్టి కేవలం ఏదో ఒక జ్ఞానాన్ని వారికి ఇవ్వడం వరకు మాత్రమే కాకుండా Purpose of teaching is to change your thinking and the way you think. కాబట్టి నీ ఆలోచనను మార్చే విధం అనగా నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనను మార్చడం కోసం చేస్తూ ఉన్నాడు. I'll give an example. ఒక ఉదాహరణ నేను మీకు ఇస్తాను. Let me ask you a question. ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను. Does God come when you invite him? నీవు పిలిచినప్పుడు ఆహ్వానించినప్పుడు దేవుడు వస్తాడా? Now think about it. ఇప్పుడు ఆలోచించండి మీరు. Is he not already there before you invite him? నువ్వు ఆహ్వానించక ముందే ఆయన అక్కడ లేడా? ఉన్నాడు. So you're inviting, not inviting, does it make a difference? కాబట్టి నువ్వు దేవుని ఆహ్వానించకపోవడం అనేది ఏమన్నా మార్పు ఉంటుందా దీంట్లో? No. So instead of telling God, please come, you need to acknowledge his presence. కాబట్టి దేవుని రమ్మని అనే బదులుగా ఆయన ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వు గుర్తించాలి. What else does it mean? ఆ మాటకి ఇంకొక అర్థం ఏంటి? You are trying to invite God in a place or in a situation is actually wasted time. కాబట్టి ఆ విధంగా ఒక పరిస్థితిలోనికి కావచ్చు లేదా ఒక సమయంలోనికి కావచ్చు దేవుని నువ్వు ఆహ్వానిస్తున్నావు అంటే నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావు అని అర్థం. Am I right? అవునా కదా? See, for example, if I invite Jonathan brother, please come to the dais, please take the mic. కాబట్టి ఆ విధంగా నేను జోనథన్ బ్రదర్తో మాట్లాడుతూ అంటే బ్రదర్ మీరు రండి, వచ్చి మా స్టేజ్ మీదకి రండి, మైక్ తీసుకోండి అని అన్నాను అనుకోండి. He would be either laughing or feeling bad
why is it that pastor is not acknowledging my presence there? కాబట్టి ఆ విధంగా అన్నప్పుడు ఆయన కొద్దిగా నవ్వడానికి లేకపోతే ఎందుకు ఎందుకు పాస్టర్ గారు అక్కడ ఉన్నాను కదా అయినా కూడా ఎందుకు ఈ మాట చెప్తారని చెప్పి ఆలోచించడానికి అవకాశం ఉంది. You see, we need to change our thinking about God's presence. అదే విధంగా దేవుని యొక్క సన్నిధిని గురించి కూడా మన యొక్క ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. How many times we have simply invited God and failed to acknowledge that He's already there? కాబట్టి ఎన్నిసార్లు దేవుని మనము ఏ కారణం లేకుండా ఆయన ఆహ్వానించాము కానీ అక్కడ ఆయన ఉన్నటువంటి విషయాన్ని గుర్తించలేకపోయాం. So we need to change our thinking. కాబట్టి మనం మన ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. Whether it is about our life, whether it is about God, whether it is about ourselves or even others, we need to change our thinking. కాబట్టి దేవుని గురించి కావచ్చు, మన గురించి కావచ్చు, ఇతరుల గురించి కావచ్చు, మన పరిస్థితి గురించి కావచ్చు, మన ఆలోచన విధానం మనం మార్చుకోవాలి. In the book of Mark chapter 1 verse 15, మరి మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే Jesus says kingdom of God is at hand, or kingdom of heaven is at కాబట్టి hand. దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పి యేసు వారు చెప్తారు You అక్కడ. remember that? ఆ మాట మీకు జ్ఞాపకం ఉందా? So what is the instruction after that? ఆ మాట తర్వాత చెప్పినటువంటి ఒక సూచన ఏంటి అక్కడ వారికి He సలహా says ఏంటి? repent and believe in the gospel. కాబట్టి మీరు మారు మనసు పొందండి, తర్వాత మీరు బాప్తిసం పొందండి. So repent is before believe. కాబట్టి నమ్మడానికి ముందుగా మారు మనసు అనేది వస్తుంది. What is repent about? కాబట్టి దేని విషయంలో మనము మారు మనసు పొందాలి? It is not about crying and acknowledging your sin at all. కాబట్టి ఏదో ఏడ్చుకుంటూ పాపాలను ఒప్పుకోవడం కాదు మారు మనసు అంటే. Repent is about change your thinking. కాబట్టి మారు మనసు అంటే నీ ఆలోచన విధానాన్ని మార్చుకోమని చెప్తూ ఉన్నాడు అక్కడ. I'll tell you, my brothers and sisters, కాబట్టి సహోదరులు ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. many of our problems are a result of our wrong thinking. కాబట్టి చాలా సార్లు సరైన ఆలోచన విధానం లేకపోవడం వల్లనే మనకుండే అనేక సమస్యలు ఉంటూ ఉన్నాయి. Bible talks about strongholds. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటే బలమైన దుర్గాల గురించి చెప్తూ ఉంది. I remember even me praying, Lord, I pull down those strongholds in Jesus' name. కాబట్టి నేను కూడా జ్ఞాపకం ఉంది, నేను కూడా ఈ విధంగా ప్రార్థించాను, యేసు ప్రభు నామంలో ఆ దుర్గాలను కూడా నేను లాగేస్తున్నాను, పడేస్తున్నానని చెప్పాను. As if in the mid-heaven there are some strongholds or forts. అనగా ఏదో ఒక మధ్యాకాశంలో కొన్ని కోటలు ఉన్నాయి, కొన్ని దుర్గాలు ఉన్నాయి అన్నట్టుగా నా ప్రార్థన ఉండేది. But then I realized one day those strongholds are not in mid-heaven, they are right here in my mind. ఆ తర్వాత ఆ బలమైన దుర్గాలు అనేవి మధ్యాకాశంలో లేవు, కానీ అవి నాకు మనసులోనే ఉన్నాయని నేను గ్రహించాను. Because in 2 Corinthians 10 chapter verses 3 to 5, when Bible talks about strongholds, Bible is talking about thinking and arguments and knowledge about the knowledge of God. కాబట్టి 2వ కొరింథీ 3వ అధ్యాయంలో 10వ వచనం మనం చూసినప్పుడు అక్కడ ఆ విధంగా బలమైన దుర్గా గురించి మాట్లాడినప్పుడు మన యొక్క ఆలోచనలు, మన ఆలోచించే విధానము, మనలో ఉన్నటువంటి ఆ గొడవలు వాటి గురించి మాట్లాడుతున్నాడు. You see, just like as I said, faith is not a problem. కాబట్టి విశ్వాసం అనేది ఒక సమస్య కాదు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా. In the same way, demons is not a problem. కాబట్టి దురాత్మ కూడా పెద్ద సమస్య ఏమీ కాదు మనకి. Because in the name of Jesus, every demon will bow down. కాబట్టి యేసు నామములో ప్రతి దురాత్మ కూడా ఆ మోకాల మీద వంగుతూ ఉంది. So the name of Jesus is enough to cast out any demon. కాబట్టి యేసు పేరే మనకు సరిపోతుంది ప్రతి విధమైన దురాత్మను మనం తీసివేయడానికి. But what is a bigger problem than the demon? కానీ ఆ దురాత్మ కన్నా పెద్ద సమస్య ఏంటి మనకి? The stronghold which is thinking in our mind, which is giving place to that demon. కాబట్టి నీ యొక్క ఆలోచన అనే ఒక బలమైన దుర్గం ఒకటి ఆ అపవాది ఉండడానికి ఒక స్థలాన్ని కలిగిస్తూ ఉంది. The other day I was reading a few things about fort, a stronghold. కాబట్టి నిన్నటి దినమున నేను ఆ విధంగా బలమైన కోట గురించి కొన్ని విషయాలను చదువుతూ వచ్చాను. How in the olden days the kings and all would make their fort strong and would feel safe in it because the enemy would not be able to break through it. కాబట్టి బలమైనటువంటి ఆ కోట లేదా ప్రాకారాలు వాళ్ళు కట్టుకునే ఏ విధంగా రాజు క్షేమంగా ఉండేవాడు, ఎందుకంటే ఆ యొక్క దాన్ని దాటి ఎవరు లోపలికి వచ్చేవాళ్ళు కాదు. See, even Jericho could not be won without breaking of the wall. ఆ గోడలు పగలగొట్టకుండా ఎరికో కూడా ఆ రోజున వారు దాన్ని స్వతంత్రించుకునేవారు కాదు. So we always consider the breaking of the wall of Jericho a greater miracle than victory in Jericho. కాబట్టి ఎరికోలో సాధించిన విజయం కన్నా ఆ గోడలు పగలగొట్టే అదే గొప్ప విజయం అని మనం అనుకుంటూ ఉంటాం. In the modern day language, మనము ఈ రోజులో ఉండే మాట మాట్లాడుకుంటే they can be called, this fort can be called as bunkers. మరి బంకర్స్ అని మనం ఆ పదం వాడొచ్చు.
You know, in Israel there are many bunkers everywhere. కాబట్టి ఇశ్రాయేల్ దేశంలో అనేక ప్రదేశాల్లో ఈ బంకర్స్ పెట్టారు. So whenever there is a air raid siren, మరి ఎప్పుడైతే ఆ విధంగా ఆకాశం నుంచి ఒక దాడి జరిగే అవకాశం అని చెప్పి వాళ్ళకి సైరన్ వస్తూ ఉందో, the people would run inside the bunker so that they can be safe from the bombs falling from the sky. కాబట్టి ఆకాశం నుంచి పడే ఆ బాంబుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ యొక్క బంకర్లోకి వెళ్ళి దాక్కునే వాళ్ళు. So in the same way, అదే విధముగా when we try to cast out a demon, కాబట్టి ఆ యొక్క దురాత్మల్ని మనం పంపించడానికి ప్రయత్నం చేసినప్పుడు the demon will run inside the bunker or the stronghold which is already in your mind. ఈ మనసులో ఏదైతే ఆ విధంగా ఒక బంకర్ లాగా ఉండిపోయిందో ఆ దురాత్మ అనేది వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. Therefore, how much ever anybody tries to cast it out, it remains safe there because you have a wrong mindset. కాబట్టి ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వెళ్ళిపోదు, అక్కడే ఉండిపోతుంది. ఎందుకంటే మన ఆలోచించే విధానంలో తప్పు ఉన్నది కాబట్టి. That's why we need the word of God to break that mindset. కాబట్టి అటువంటి ఆ యొక్క మైండ్ సెట్ అయితే ఆలోచన విధానం మారాలి అంటే మనకు దేవుని వాక్యం అవసరమైనది. I always remember once my wife and I went to Goa. ఒకసారి నా జ్ఞాపకం, నేను నా భార్య కలిసి గోవా వెళ్ళినప్పుడు We went to meet a man of God. ఒక దైవజనుడిని కలవడానికి వెళ్ళాం. And our concern was only one. మాకుండే సమస్య ఒకే ఒక సమస్య అందరికి వెళ్ళాం. We told him, ఆయనకి ఈ మాట చెప్పాం, Pastor, we are not feeling the presence of God. We are feeling dry. పాస్టర్ గారు, మాకెందుకో దేవుని సన్నిధిని మాతో ఉన్నదన్న అనుభవం మాకు రావడం లేదు, అంతా బాగలేదు అని చెప్పాం. So we expected him to pray for us. అప్పుడు ఆయన మా కోసం ప్రార్థన చేస్తాడని మేము అనుకున్నాం. He didn't pray for us. కానీ ఆయన మా కోసం ప్రార్థన చేయలేదు. But he told a statement that broke a very powerful stronghold and released a great blessing in our life. కాబట్టి ఆయన ఒక మాట చెప్పాడు. ఆ మాట చాలా శక్తివంతంగా పనిచేసి ఆ బలమైన దుర్గాన్ని కూడా పగలగొట్టింది మా జీవితంలో. He said, ఆయన చెప్పిన మాట ఏంటంటే, in Christian life we don't go by feelings. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఇటువంటి అనుభూతుల గుండా మనం వెళ్ళము. We go by faith. మనం విశ్వాసం ద్వారా వెళ్తాం. What does faith say? విశ్వాసం ఏం చెప్తుంది? Jesus is Emmanuel. మరి యేసు వారు ఇమ్మానుయేల్ దేవుడుగా ఉన్నాడు. God with us. అనగా మనకు తోడైన దేవుడుగా He ఉన్నాడు. said, I will never leave you, not forsake నేను you. విడిచి విడవను ఎడబాయని చెప్పిన దేవుడుగా ఉన్నాడు. So you not feeling presence of God does not mean absence of God. కాబట్టి దేవుడి సన్నిధి నాతో ఉన్నది అనేటువంటి ఆ యొక్క ఫీలింగ్, అనుభూతి నీకు లేకపోతే దేవునితో లేడు అని కాదు. The problem is with your acknowledging what is already there with అక్కడ you. ఏదైతే నీ దగ్గర ఉన్నదో దాన్ని గుర్తించడంలోనే నువ్వు విఫలమవుతూ ఉన్నావు. See, your prayer changes with that. కాబట్టి నువ్వు అది తెలుసుకుంటే నీ ప్రార్థన మారిపోతుంది. Whether it is your health, అది నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, or it is your your wealth, యొక్క ఆర్థిక విషయాల్లో కావచ్చు. in every area, just the change of thinking changes the situation. కాబట్టి ఆ ఒక్క చిన్న మార్పు నీవు ఆలోచనలో తెచ్చుకోగలిగితే అది నీ పరిస్థితులను మార్చేస్తుంది. My brothers and sisters, కాబట్టి సహోదరులారా, many times in spite of prayer, in spite of faith, in spite of everything, our problems remain the same because our thinking has not changed. కాబట్టి చాలాసార్లు ఎంత ప్రార్థన చేసినా, ఎంత విశ్వాసంలో ఉన్నా కూడా మరి మన పరిస్థితులు మారవు, ఎందుకంటే మన ఆలోచన మారలేదు కాబట్టి. There are, even financially, there are some loan mindset. మరి కొన్నిసార్లు ఆర్థిక విషయాలు కూడా ఉన్నప్పుడు కొంతమందికి ఆ విధంగా అంటే ఆ యొక్క అప్పు చేసే అలవాటు ఉంటుంది. So whatever you want to buy tomorrow, you want to buy right now. కాబట్టి ఎప్పుడైతే ఏదైతే వస్తువు రేపు కొనాలనుకుంటే అది ఈ రోజే కొనేస్తాం మనం. I remember one of the most dangerous advertisements I had ever seen. కాబట్టి అత్యంత ప్రమాదకరమైన అడ్వర్టైజ్మెంట్ ఒకటి చూశాను, వ్యాపార ప్రకటన. It was the advertisement of a credit card. ఒక క్రెడిట్ కార్డు గురించి వ్యాపార ప్రకటన అది. Why do you want to wait to buy something? Buy it now, swipe your card. కాబట్టి ఎందుకో భవిష్యత్తు కోసం ఎందుకు ఎదురు చూస్తావు? ఇప్పుడే నీ కార్డు తీసుకొని నువ్వు స్వైప్ చేసి ఇప్పుడే కొనేసుకో. What they don't tell is then pay your EMI with 5%, 8%, whatever, 36% interest. కాబట్టి ఏ విషయం నీకు చెప్పరు అంటే నువ్వు తర్వాత కట్టబోయే ఆ వడ్డీ 5% కావచ్చు, 30% కావచ్చు, ఆ విషయం నీకు చెప్పరు వాళ్ళు. See, now what happens is, okay, why should I wait? I want it now is a mindset. కాబట్టి ఎందుకు నేను ఎదురు చూడాలి, నాకు ఈ రోజు కదా అది కావాలని చెప్పి ఆలోచిస్తే అది ఒక ఆలోచన విధానం అది. See, waiting for the time of God is also a mindset. కాబట్టి దేవుని యొక్క సమయం కోసం ఎదురు చూడడం కూడా అదొక ఆలోచన విధానం. Waiting for the time of God delivers you from the demon of, if we have to call it a demon of death.
కాబట్టి అప్పులు అనే దయ్యం నుండి, దురాత్మ నుండి నువ్వు దేవుని కోసం ఎదురు చూసినప్పుడు నువ్వు తప్పించబడతావు. No matter whatever is the time of God, I want it now because I desire it now. He's going to invite the demon of death, whether you like it or not. కాబట్టి దేవుని సమయం ఏదైనా కావచ్చు, కానీ నాకైతే ఇప్పుడే కావాలని చెప్పి నువ్వు అడుగు ముందుకు వేసినప్పుడు అప్పుడు ఆ యొక్క అప్పు అనే దురాత్మను నువ్వు తెచ్చుకుంటావు. Change your thinking. ఈ యొక్క ఆలోచనను నువ్వు మార్చుకో. And the demons will become bigger. They will, they will become without protection and they can't stay there. కాబట్టి అప్పుడు దురాత్మలకి అక్కడ ఉండలేవు, వాడికి ఏం చేయాలో తెలియదు, అక్కడ ఉండకుండా వెళ్ళిపోతాయి. See, my point is, కాబట్టి నేను అనుకుంటున్నట్టు చెప్పాలన్న మాట ఏంటంటే, many of our problems, many of our issues are connected to our mindset. We must allow God's word to change our thinking. కాబట్టి మనం ఎదుర్కొనే అనేక సమస్యలు, బాధలు ఇవన్నీ చూసినప్పుడు అవన్నీ కూడా మన మనసు, మన ఆలోచన విధానం బట్టి వస్తున్నాయి. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మన మనసులు మార్చబడాలి. So today I want to talk to you about one such mindset. కాబట్టి ఈ రోజు నేను అటువంటి ఆలోచన విధానంలో ఒక ఆలోచన విధానం గురించి మీతో మాట్లాడుతున్నాను. Are you ready to change your mindset? మీ యొక్క మైండ్ సెట్ లేదా మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Yes. Okay. Let us go to the book of Philippians. మరి ఫిలిప్పీ పత్రికలోనికి వెళ్దాం. Philippians chapter 4 verse 19. మరి 4:19. And my God shall supply all your need according to his riches in glory by Christ Jesus. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. So what do you conclude from this statement? ఈ యొక్క మాటలో నుంచి మనము ఏ విషయాన్ని అర్థం చేసుకునేది, ఏ ముగింపులోనికి వస్తాం? Tell me. What do you understand? మనకేం అర్థమవుతుంది ఈ మాట చదివినప్పుడు? Come on. He will supply all our needs. ఆయన మన ప్రతి అవసరం కూడా దేవుడు తీర్చేస్తాడు. అది మనకు వచ్చే ఆలోచన. What else? He has abundance. ఆయనకి సమృద్ధిగా ఉన్నది అని ఒక ఆలోచన. What else? ఏమొస్తుంది ఆలోచన మనకి? Betsy is quiet today. What do you understand by this statement? My God shall supply all your need according to his riches in glory. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును అన్నప్పుడు మనకి అది ఏ విధంగా అర్థమవుతుంది? There is no doubt about his provision. ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు దేవుని యొక్క ఆయన దగ్గర ఉన్న సంపద విషయంలో. No need to worry దేని about గురించి it. కూడా చింతపడాల్సిన అవసరం లేదు. In Christ Jesus, yes, it will be provided. క్రీస్తు యేసునందు మనకి సమకూర్చబడుతుంది. What I need, I have. నాకు అవసరం ఉన్నవి నాకు దొరుకుతాయి, నాకు ఉన్నాయి. God will give it to you when you are in need of it. That's right. ఎప్పుడైతే ఆ అవసరంలోకి వస్తా అప్పుడు దేవునికి ఇస్తాడు దాన్ని. You know the rule, right? మీకు తెలుసు కదా ఉన్నటువంటి రూల్ ఇక్కడ. What is in my mind, you should tell. ఆ మనసులో ఏముందో అదే చెప్పాలి మీరు. No need to take hasty steps till he provides. Correct? తొందరపాటు చర్యలకు ఏం అక్కర్లేదు. ఆయన ఇచ్చేందుకు ఆగాలి మనం. Whatever he provides, it is for himself. ఆయన ఏది ఇచ్చినా కూడా అది ఆయన కోసమే ఇస్తాడు. All my needs shall be met in abundance. That's right. సమృద్ధిగా నా ప్రతి అవసరం కూడా తీర్చబడుతుంది. What all you're telling is right. అన్నీ కూడా రైటే, కరెక్టే. No need to ask for need. Correct? మీ అవసరం గురించి అడగాల్సిన అవసరం కూడా లేదు. It's a promise. ఇది ఒక వాగ్దానము దేవుడు మనకి ఇచ్చింది. He is, kind of, because he knows the answer. He's need. It's already leaked for him. Okay, I'll tell you what I realized. నేను గ్రహించింది నేను మీకు చెప్తాను. My God, నా దేవుడు is the Lord of my need. నా యొక్క అవసరతలకు ఆయన ప్రభువుగా ఉన్నాడు. Hallelujah. My God is the Lord of my need. నా దేవుడు నా అవసరతకు ఆయన ప్రభువుగా ఉన్నాడు. Hallelujah. That means he decides when to meet my need, how to meet my need, and actually what is my need. కాబట్టి అసలు నా అవసరత ఏంటి, అవసరతను ఎప్పుడు తీర్చాలి,
నా అవసరం ఎలా తీర్చాలి అవన్నీ ఆయన చూసుకుంటాడు. See, Hannah was feeling the need in her life. కాబట్టి హన్నా కూడా ఆయన జీవితంలో ఆమెకు అవసరతను కలిగి ఉన్నది. What was her need? ఆమెకుండే అవసరత ఏంటి? She needed a child. ఆమెకు ఒక పిల్లలు కావాలి. But who held the child back from her? ఆమె నుంచి ఆ విధంగా ఆ పిల్లలు పుట్టకుండా ఎవరు ఆపి ఉంచారు? It was God. దేవుడే ఆపి ఉంచాడు. Because Samuel had to come at the right time. అంటే సమూయేలు సరైన సమయంలో రావాల్సిన వాడిగా ఉన్నాడు. But at the right time, God supplied her need. కానీ సరైన సమయంలో దేవుడు ఆమెకు అవసరతను తీర్చాడు. See, He has His timing. God is never late. కాబట్టి దేవునికి ఆయనకు ఒక సమయం ఉన్నది. ఆయన ఎన్నడూ కూడా ఆలస్యంగా రాడు. They say in the world, भगवान के घर में देर है मगर अंधेर नहीं. కాబట్టి దేవుడు మరి ఆలస్యంగా వస్తాడేమో కానీ లేకపోతే ఆయనలో చీకటి ఉండదని చెప్తూ ఉంటారు. But भगवान के घर में देर भी नहीं है, अंधेर भी नहीं. కాబట్టి దేవుని యొక్క గృహములో మరి అక్కడ ఆలస్యం ఉండదు, అదే విధంగా చీకటి కూడా ఉండదు. There is no darkness in God's house. There is no delay in God's house. He is always on right time. కాబట్టి ఆయన సరైన సమయంలో వచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఆలస్యము చేయడు, అదే విధంగా ఆయనలో చీకటి కూడా ఉండదు. Hallelujah. So it's good to know that God will supply all my needs. కాబట్టి మంచిదే, మనం తెలుసుకోవాలి దేవుడు ప్రతి అవసరం తీరుస్తాడని చెప్పి. According to His riches in glory. That means abundantly. కాబట్టి తన ఐశ్వర్యం చెప్పున అంటే సమృద్ధిగానే అర్థం. Not just abundantly beyond my imagination. కాబట్టి మరి సమృద్ధిగా మాత్రం కాకుండా నాకు ఊహకు అందని విధంగా. See, forget that you know Exodus, book of Exodus. కాబట్టి మరి నిర్గమకాండం నీకు తెలుసు అన్న విషయం నువ్వు మర్చిపో. Okay, forgotten? మర్చిపోయారా? నిర్గమకాండం మీకు తెలియదు. Okay, and Moses, and you are along with Moses and the nation of Israel at the Red Sea. కాబట్టి మరి మోషేతో కలిసి మీరు అందరం కలిసి ఆ ఎర్ర సముద్రం దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. Egyptians are behind you. మన వెనక ఐగుప్తీయులు ఉన్నారు. What is the escape you can imagine, maximum to maximum? కాబట్టి ఏ విధంగా తప్పించబడతామని మనం ఊహించగలుగుతాము ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు. You don't know book of Exodus, right? నీకు నిర్గమకాండం పుస్తకం తెలియదు. What can your imagination go? నువ్వు ఏ విధంగా ఊహించగలుగుతావు ఇప్పుడు తప్పించుకోవడానికి? Panic and run. Yeah. భయపడి పారిపోవచ్చు, ఇంకా Swim and go. Yeah. లేదా ఈత కొట్టడానికి ట్రై చేయొచ్చు. Or maybe God will provide hundreds and thousands of boats to take you across. కొన్ని వందల వేల బోట్లు వస్తాయి, అప్పటికప్పుడు దేవుడు సృష్టిస్తాడు, మన వాటిలో ఎక్కి వెళ్ళిపోవచ్చు. Turn back and fight. లేదా వెనక్కి తిరిగి యుద్ధం చేయొచ్చు వాళ్ళతో. Or maybe maximum walk on the water. లేకపోతే నీటి మీద నడవచ్చేమో. But can any one of us ever imagine that the whole sea can be divided? కానీ ఆ విధంగా సముద్రం అంతా కూడా రెండు భాగాలుగా చేయబడడం అనేది ఎవరైనా ఊహించగలుగుతారా? I think it is beyond any human imagination because nobody had ever seen that. ఎందుకంటే అది మానవ ఊహకు అందదు, ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా ఆ విధంగా జరగడం చూడలేదు కాబట్టి. But God did it. కానీ దేవుడు దాన్ని చేశాడు. See, according to His riches, His wisdom and His glory. కాబట్టి ఆయన తన మహిమ చొప్పున, తన ఐశ్వర్యం చొప్పున, తన జ్ఞానం చొప్పున ఆ పని చేశాడు. So I should not worry about my need. My God is able to supply. కాబట్టి నా అవసరం గురించి నేను చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు దాన్ని తీర్చగలుగుతాడు. But we must understand the context of this scripture. కానీ ఏ సందర్భంలో ఈ మాట చెప్పబడిందో అది మనం ఆలోచించాలి ఒకసారి. The context is little long. కొంచెం పెద్దగా ఉంటుంది ఆ సందర్భం but అనేది, very interesting. కానీ ఆసక్తికరంగా ఉంటుంది. Let us read from verse 10. 10వ వచనం నుండి మనం చదువుదాం. 8 verses, okay? So it's a big one. But I rejoice in the Lord greatly that now at last your care for me has flourished again, though you did not care, but you lacked opportunity. Not that I speak in regard to the need, for I have learned in whatever state I am to be content. Verse 10 and 11. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్ళకు మరలా యోచన చేయ సాగిత్రని ప్రభువునందు మిక్కిలి సంతోషించింది. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటేది కానీ తగిన సమయము దొరకకపోయాను. నా కొదువుగా కలిగినందుకు నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. Let us jump. అప్పటి కొద్ది ముందుకు వెళ్దాం. Verse 14. 14కి వెళ్దాం. Nevertheless, you have done well that you shared in my distress. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. Now you Philippians know also that in the beginning of the gospel, when I departed from Macedonia, no church shared with me concerning giving and receiving, but you only. For even in Thessalonica, you sent aid once and again for my necessities.
Not that I seek the gift, but I seek the fruit that abounds to your account. Indeed, I have all in abound. I am full, having received from Epaphroditus the things sent from you, a sweet smelling aroma, an acceptable sacrifice, well pleasing to God. కాబట్టి ఫిలిప్పీలారా సువార్త నేను బోధింపను ఆరంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకుని విషయంలోనూ తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరతను తీర్చుటకు సహాయం చేస్తురి. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోది వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. I don't think Philippians put forth before Paul their prayer requests. కాబట్టి పౌలు ముందు కొన్ని ప్రార్థనా విజ్ఞాపనలు మరి పెట్టారని నేను అనుకోవడం ఫిలిప్పీ వాళ్ళు. They simply supplied what Paul needed. పౌలుకి ఏది కావాలో వాటిని మాత్రం వారు సమకూర్చారు. So they were not thinking about what they need. They thought about what Paul needed in life. కాబట్టి వారికి ఏమి కావాలనేది వారు ఆలోచించడం లేదు, కానీ పౌలుకి ఏమి కావాలని ఆలోచించారు. And to them he says, my God will supply your need. కాబట్టి వారికి ఆయన చెప్తున్నాడు, నా దేవుడు మీ అవసరతలు తీరుస్తాడని చెప్తున్నాడు. What does that mean? ఆ మాటకి అర్థం ఏంటి? When the people at Philippi became a supply for the need of Paul. కాబట్టి పౌలు యొక్క అవసరతలు తీర్చడానికి మరి ఫిలిప్పీ వాళ్ళు ఆ విధంగా వారు ముందుకు వచ్చినప్పుడు, so Paul says, you don't worry about your need, your supply will come from God. కాబట్టి పౌలు అంటున్నాడు వారితో, మీరు మీ అవసరం గురించి మీరు చింతపడకండి, ఎందుకంటే మీకు కావాల్సింది దేవుడే ఇస్తాడు. When I say need, కాబట్టి ఆ అవసరత అంటే అర్థం ఏంటి అంటే, generally the world understands money. కాబట్టి డబ్బు అని సాధారణంగా లోకం అనుకుంటది. But the need actually is far beyond that. కాబట్టి అవసరత అనేది దాన్ని మించిన అవసరతగా ఉంటుంది. Some people need comfort. కొంతమందికి ఆదరణ అవసరతగా ఉంటుంది. Some people may need training. కొంతమందికి ఒక తర్ఫీదు అనేది వారికి ఒక అవసరతగా Some ఉంటుంది. people may actually need an advice. ఇది ఒక సలహా అనేది ఆ వ్యక్తికి ఒక అవసరతగా ఉండొచ్చు. It could be anything. అది ఏదైనా కావచ్చు. If you can supply that need, God will supply your need. ఆ అవసరతను నీవు తీర్చగలిగితే దేవుడు నీ అవసరతను తీరుస్తాడు. I always remember one incident. ఒక సంఘటన ఎప్పుడు నేను జ్ఞాపకం ఉంటుంది నాకు. Few years back, కొన్ని సంవత్సరాల క్రితము many snakes were coming in our compound and few in our house. కాబట్టి చాలా పాములు మా కాంపౌండ్ లోకి వచ్చాయి, మా ఇంటి దగ్గర కొన్ని మా ఇంట్లో కూడా వచ్చాయి. Some of them are dog killed. మరి కొన్నిటిని మా కుక్క చంపేసింది. But some of them found their way inside also. కొన్ని ఏవైతే తప్పించుకొని లోపలికి వచ్చేసాయి. So I was wondering what to do about it. వాటి గురించి ఏం చేయాలని మేము ఆలోచిస్తూ వచ్చాం. One day when I was standing at the gate, రోజు నేను గేట్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు an old man was walking that way. ఒక ముసలి వ్యక్తి ఒక ఆయన నడుస్తున్నాడు ఇంటి I దగ్గర. never saw that man again. ఎప్పుడు మరి తర్వాత ఆ వ్యక్తి నేను చూడలేదు. He just said one word. ఆయన ఒక మాట చెప్పాడు. He said, sir, the Kadapa stone in your compound will attract snakes, change it immediately. అప్పుడు ఆయన చెప్పంటే మీకు ఏదైతే కడప రాళ్ళు మీరు వాడుతున్నారో అవి తప్పకుండా పాముల్ని ఆకర్షిస్తాయి, కాబట్టి ముందు ఆ రాళ్ళు తీసేయండి అని చెప్పాడు. He went away. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. We changed that stone. ఆ రాయి మేము మార్చాము. We never had snake again. ఆ తర్వాత మళ్ళీ మాకు పాములు రాలేదు. See, what I needed at that moment was a simple advice. కాబట్టి ఆ సమయంలో నాకు ఏం అవసరం ఉందంటే కేవలం ఒక చిన్న సలహా మాత్రమే నాకు కావాలి. And through an unknown man, God supplied that to me. అప్పుడు నాకు తెలియని వ్యక్తి ద్వారా దేవుడు నాకు అవసరతను తీర్చాడు ఆ రోజున. You may never know from where your supply will come. కాబట్టి నీకు కావాల్సినటువంటి ఆ యొక్క సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. But your supply will come not because I am telling it, because God's word has said. కాబట్టి మీ అవసరం తప్పకుండా తీర్చబడుతుంది. నేను చెప్తున్న మాటలు కాదు, కానీ దేవుని వాక్యంలో ఆ విధంగా ఉన్నది కాబట్టి. My point is this. నేను చెప్పన్న మాట ఇది. Many of us spend sleepless nights and hours together thinking about our needs. చాలా వరకు మనం అనేక గంటలు లేదా రాత్రులు నిద్ర లేకుండా గడుపుతాం, ఎందుకంటే మనకున్న అవసరతను బట్టి. But Paul teaches us here. కానీ పౌలు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే ఇక్కడ, your need
your need is God's responsibility. కాబట్టి నీ అవసరం అనేది దేవుని బాధ్యతగా ఉంటూ ఉంది. Let me repeat. మాట మళ్ళీ చెప్తూ ఉన్నాను, Your need is God's నీ యొక్క responsibility. అవసరం అనేది దేవుని యొక్క బాధ్యతగా ఉంది. Can we say it together? మాట మళ్ళీ చెప్పగలుగుతాం మనం It feels కలిసి? good to say, right? చెప్పడం మంచి కదా అందరం కలిసి. My need నా అవసరత is God's responsibility. God's responsibility. My need My need, is God's responsibility. God's responsibility. నా అవసరత నా అవసరత దేవుని బాధ్యత. దేవుని బాధ్యత. నా అవసరత నా అవసరత దేవుని బాధ్యత. దేవుని బాధ్యత. Whatever it may be. అది ఏమైనా కావచ్చు. But what you should be thinking about, కానీ నువ్వు దేని గురించి ఆలోచిస్తూ ఉండాలి? your thinking should be whose need I can supply. నేను ఎవరి అవసరతలో నేను సాయం చేయగలుగుతానని నువ్వు ఆలోచించాలి. I'll give an example. ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. Suppose my brother Jonathan is sad. కాబట్టి నా సోదరుడు జోనథన్ మరి దుఃఖంగా ఉన్నాడు. Maybe I call up and meet him, or accidentally we meet. కాబట్టి నేను ఏమైనా ఫోన్ చేసి ఆయన కలవచ్చు, లేకపోతే కొంచెం అనుకోకుండా కూడా కలవచ్చు. But when I just say, brother, don't worry, God is with you. కాబట్టి సహోదరుడా నువ్వు చింతపడకు, దేవుడు నీతో ఉన్నాడని చెప్పాను అనుకోండి, And that word touches him, ఆ మాట ఆయన తాకుతుంది, and he's delivered from his sadness. అప్పుడు ఆ యొక్క దుఃఖం నుంచి ఆయనకి విడుదల దొరుకుతుంది. Now what has happened? ఏం జరిగింది ఇప్పుడు? Listen carefully. చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు వినండి. నేను became God's supply for his needs. ఆయన అవసరతను తీర్చేవాడిగా నేను దేవుడి పక్షంగా నిలబడ్డాను. Hallelujah. హల్లెలూయా. I became God's supply for his needs. కాబట్టి ఆ అవసరం తీర్చడానికి నన్ను దేవుడు ఆ విధంగా పంపించాడు. See, when I become God's supply for his needs, కాబట్టి ఎప్పుడైతే నేను అవతల వ్యక్తి అవసరం తీర్చడానికి దేవుని పక్షంగా నిలబడతానో, I may not even know my need. నాకుండే అవసరం నాకు జ్ఞాపకాన్ని కూడా ఉండకపోవచ్చు. About the snakes, I didn't know that I needed an advice. కాబట్టి ఆ పాముల గురించి ఒక సలహా నాకు అవసరమైన విషయం కూడా నాకు తెలియదు. But God knew I needed an advice. కానీ దేవునికి తెలుసు ఆ సలహా కావాలని, కాబట్టి ఆయన నాకు ఆ సలహా ఇచ్చాడు. And he gave that advice. ఆ సలహా ఆయన ఇచ్చినట్టుగా చూస్తున్నాం. I remember, one day we went to Nina's doctor to meet her. ఒకరోజు మేము నీనా గారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం చూడడానికి. And I was just talking to her. ఆమెతో నేను మాట్లాడుతున్నాను. While I'm talking, I don't know, she just noticed changed in my voice. She said, Sushruth, get your thyroid checked. కాబట్టి ఒకసారి నేను మాట్లాడుతున్నప్పుడు ఎందుకో నా మాటలు కొద్దిగా తేడా కనబడి ఆమె డాక్టర్ గారు చెప్పారు, సుష్రుత్ను ఒకసారి థైరాయిడ్ చెక్ చేయించుకోవాలి. I was not even aware. నాకు తెలియని కూడా తెలియదు ఆ విషయం. I checked it. It was the readings were not normal. So I started treatment on that. It changed my life. కాబట్టి ఆ తర్వాత నేను టెస్ట్ చేయించుకున్నాను. ఆ రిజల్ట్స్ నార్మల్ గా లేవు కాబట్టి నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. తర్వాత నేను బాగా అయిపోయాను. I didn't even know that I needed an advice regarding my health. కాబట్టి నా ఆరోగ్యాన్ని గురించి ఒక సలహా నాకు అవసరం అన్న విషయం కూడా నాకు తెలియదు. But God needed, కానీ దేవునికి తెలుసు, and supplied what I need through an unexpected person. కాబట్టి నేను ఊహించిన ఒక వ్యక్తి ద్వారా దేవుడు నాకు అవసరమైన తీర్చాడు. I remember one friend of mine. నాకున్న ఇంకో స్నేహితుడి విషయంలో నాకు తెలుసు. When he was talking and said few things, ఆయన మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పాడు. I said, brother, please get your heart checked. అప్పుడు అన్న సహోదరుడు ఒకసారి నువ్వు హార్ట్ చెక్ చేసుకో అని చెప్పాను. And it proved that he had a heart attack which he didn't even know. Immediately went for treatment. His life was saved. కాబట్టి ఆయనకి తెలియని విషయం ఏంటంటే ఆయనకు ఒకసారి హార్ట్ అటాక్ జరిగింది, ఆ విషయం తెలియదు. తర్వాత ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళాడు, ఆయన తర్వాత బాగా అయ్యాడు. I became a supply for his need. He didn't even know that he needed an advice, but God supplied that advice through me. కాబట్టి ఆయనకి అవసరం ఉన్నదని కూడా ఆయనకు తెలియదు. మరి దేవుడు నన్ను వాడుకున్న నా ద్వారా ఆయన అవసరం దేవుడు తీర్చాడు. You see, my brothers and sisters, కాబట్టి సహోదరులారా, we must be thinking about whose supply can I become. కాబట్టి నేను ఎవరి అవసరతను తీర్చేవాడిగా ఉండాలని చెప్పి ఆ విధంగా మనం ఉండాలి. This supply is not of my own strength. ఇది నా సొంత బలంలో నుంచి వచ్చేది కాదు. It is God ordained supply for someone else's need. కాబట్టి వేరే వ్యక్తి అవసరాన్ని తీర్చడానికి దేవుడు చేసిన సహాయంతో, దేవుడిచ్చే బలముతో వచ్చే సప్లైగా ఇది ఉంది. The need, meeting need is no problem for God. కాబట్టి దేవునికి కూడా ఒక అవసరం తీర్చడం ఒక సమస్య కాదు. 5,000 people needed to eat food. 5,000 మంది భోజనం చేయాల్సిన పరిస్థితి ఒకటి వచ్చింది. People were looking at different options and they realized they don't have enough resources. కాబట్టి కావాల్సిన వారికి దగ్గర లేవు కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది రకరకాలుగా ఆలోచిస్తూ వచ్చారు. But did it stop Jesus from meeting their need? కానీ అవసరాన్ని తీర్చకుండా యేసు వారు ఆగిపోయాడా? No way. ఆ విధంగా ఆగిపోయే అవకాశమే లేదు. So your resources do not decide whether your need will be met or not. కాబట్టి నీ అవసరం తీర్చబడుతుందా లేదా అనేది
దగ్గర ఎంత ఉందో అన్న దాని మీద ఆధారపడి ఉండదు. but it is God who will supply all your needs. కాబట్టి దేవుడే ఆ విధంగా నీ ప్రతి అవసరం కూడా My తీరుస్తాడు. brothers and sisters, సహోదరి సహోదరులారా, I believe this is an important message for each one of us. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రసంగం అని నేను నమ్ముతూ ఉన్నాను. Stop thinking about your need. మీ యొక్క అవసరాల గురించి ఆలోచించడం మీరు మానేయండి. Many of us have spent sleepless nights. కాబట్టి నిద్ర లేకుండా అనేక రోజులు మనం గడిపాము మన గురించి ఆలోచించుకుంటూ. The need could be anything. I'm telling you once again, it could be anything, an impossible looking need. కాబట్టి అది అవసరం ఏదైనా కావచ్చు, అదొక అసాధ్యమైనది కూడా కావచ్చు. Start thinking now. కానీ ఇప్పుడు మీరు ఆలోచించడం మొదలుపెట్టండి. Remember Matthew 6:33? మరి మత్తయి 6:33 జ్ఞాపకం ఉంది కదా మీకు? He says that seek first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. ఆయన రాజ్యం నీతి మొదట వెతకినప్పుడు సమస్త కూడా మీకు అనుగ్రహింపబడతాయని. See, I have always told you, seeking the kingdom of God simply means searching for your God-given assignment. కాబట్టి దేవుని రాజ్యం వెతకడం అంటే దేవుడు నీకు ఏదైతే పని అప్పగించాడో ఆ పని ఏంటా అని నువ్వు వెతకడమే. I'll tell you, my brothers and sisters, మాట మీకు చెప్తున్నాను సహోదరి సహోదరులారా, enough of asking to be blessed. కాబట్టి ఆశీర్వాదాల కోసం దీవెనల కోసం అడిగినంత వరకు చాలు. ఇంకా You are blessed. నువ్వు ఆశీర్వదింపబడ్డావు. What you must look for is become a blessing to somebody. వేరే వాళ్ళకి ఏ విధంగా నువ్వు దీవెనకరంగా మార్చబడతావు అన్నది నువ్వు ఆలోచించు. Become an answer for somebody's prayer. వేరే వారి యొక్క ప్రార్థనకు నువ్వు జవాబుగా మారు. Instead of thinking that my need should be supplied, you need to start thinking whose supply I can become in the Lord. కాబట్టి నా అవసరం తీర్చబడమనే విషయాలు కాకుండా ఎవరికి ప్రభువునందు నేను ఎవరి అవసరం తీర్చగలుగుతానని చెప్పి ఆలోచించు. When you start thinking that, ఎప్పుడైతే నువ్వు దాన్ని ఆలోచించడం ప్రారంభిస్తావో your need does not become your Lord. కాబట్టి అప్పుడు నీ అవసరం అనేది నీకు మీద ప్రభువుగా మారదు. Your need does not become your Lord. అప్పుడు నీ యొక్క అవసరం అనేది నీకు ప్రభువుగా మారదు. Our God becomes the Lord of your life and even your need. కాబట్టి అప్పుడు మన దేవుడు నీ యొక్క అవసరత కావచ్చు, నీ జీవితం కావచ్చు, దాని మీద ఆయన ప్రభువుగా ఉంటాడు. My brothers and my sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, our God is a faithful God. మన దేవుడు నమ్మదగిన దేవుడుగా He ఉన్నాడు. will never leave you, not ఆయన forsake మనల్ని you. విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలే దేవుడు కాదు. He thinks of you more than you can ever think about yourself. కాబట్టి నీ గురించి నువ్వెంత ఆలోచిస్తావు అంతకన్నా ఎక్కువగా ఆయన నీ గురించి ఆలోచిస్తాడు. He has planned for you. ఆయన నీ కోసం ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. You remember when Abraham went to give his son as a sacrifice to God? గుర్తుంది కదా, అబ్రహాం తన కుమారుని ఇస్సాకుని బలిగా అర్పించడానికి వెళ్ళినప్పుడు What was Abraham thinking? అప్పుడు అబ్రహాం ఏమి ఆలోచిస్తూ వెళ్ళాడు? He was not thinking what he needed. తనకేది కావాలో అని ఆలోచించడం లేదు ఆయన. He was thinking about what God needed. దేవునికి ఏది కావాలో అని ఆలోచిస్తున్నాడు. And then Jehovah Jireh had already supplied a ram caught in the thicket, which Abraham had not seen until that point. కాబట్టి అప్పుడు యెహోవా ఈరే ఆ విధంగా ఆయన కావాల్సినట్టు ఒక పొట్టేలను అక్కడ సిద్ధం చేసి ఉంచాడు. అంతవరకు అబ్రహాం దానికి చూడలేకపోయాడు. Your supply is already given to you. నీకు కావాల్సిన అవసరం ఏదైతే ఉందో అది నీకు ఇవ్వబడింది. Actually, the New Testament pattern is that your provision comes even before your need arises. కాబట్టి నీకు అవసరం అనేది కలగక మునుపే దానికి కావాల్సిన ఏర్పాటు దేవుడు చేస్తాడు. అది కొత్త నిబంధనలో ఆ విధంగా ఉంది. But because you are thinking so much about your need, your supply gets hidden from you. కాబట్టి నీవు కేవలం నీ గురించి నీ అవసరం నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి ఎక్కువగా నీకు రావాల్సినటువంటి ఆ ఏర్పాటు కూడా నీకు దూరంగా ఉంటుంది. So stop thinking about your need. నీ గురించి నీ అవసరం గురించి ఆలోచించడం మానేద్దాం. Start thinking of becoming a supply. కాబట్టి మనం ఇప్పుడు ఏమవుతామంటే మరి ఇతరులకు మనం ఇచ్చేవారంగా మనం మారుదాం. In the book of Philippians chapter 2, Bible talks about the mindset we should have. కాబట్టి ఎటువంటి మనసు మనం కలిగి ఉండాలో ఫిలిప్పీ 2వ అధ్యాయంలో మనం చూస్తాం. Let's read from verse 1. మొదటి వచనం నుండి మనం చూద్దాం. Therefore, if there is any consolation in Christ, if any comfort of love, if any fellowship of the Spirit, if any affection and mercy, fulfill my joy by being like-minded, having the same love, being of one accord and of one mind. Let nothing be done through selfish ambition or conceit, but in lowliness of mind, let each esteem others better than himself. Let each of you look out not only for his own interest, but also for the interest of others. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను
ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్నట్లా మీరు ఏక మనసులో అగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచు నా సంతోషమును పరిపూర్ణము చేయడి కక్ష చేతనైనను వృధాతిశయం చేతను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యులను ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. Stop thinking about yourself, your need, your problem. Start thinking about somebody else. How can you be a help to them? కాబట్టి నీ సొంత కార్యాలు నీ సొంత అవసరాలు కాకుండా వేరే వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళకి ఏ విధంగా నేను సాయం చేయగలుగుతాను. Think about it. God thought about our need and He became a supply for our need of salvation. కాబట్టి దేవుడు కూడా మన అవసరాలను గుర్తించాడు. ఆ రక్షణ మనకి ఇవ్వడానికి ఆయన ఒక సాధనంగా మారాడు. Therefore Jesus received a name above every name. దాన్ని బట్టి యేసు ప్రభువు కూడా ఉన్నతమైన నామాన్ని పొందుకున్నాడు. Your need is not a problem, your mindset is a problem. కాబట్టి నీకుండే అవసరత ఒక సమస్య కాదుగా, నీ ఆలోచన విధానం ఉందే అదే ఒక సమస్య. There are certain truths, Bible makes it very clear. కొన్ని సత్యాలు దేవుని వాక్యం చాలా ఖచ్చితంగా చెప్తూ ఉంది. In Acts chapter 20 verse 35, మరి అపొస్తలుల 20:35 లో మనం చూస్తే, I have shown you in every way by laboring like this that you must support the weak and remember the words of the Lord Jesus that He said, it is more blessed to give than to receive. వీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునేవాళ్ళని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితుని అని చెప్తున్నాడు. More blessed to give than to receive. కాబట్టి మరి పుచ్చుకొనుట కంటే ఇచ్చుటే ధన్యం. More blessed to become a supply to somebody's need than for your need to be supplied. కాబట్టి వేరే వాళ్ళ అవసరాన్ని తీర్చేవాడిగా ఉండడం మనకు ముఖ్యం, కానీ వేరే వాళ్ళని అవసరం తీర్చడం కాదు. Because anyhow God will take care of your need. ఏది ఏమైనా కూడా దేవుడు నీకు కావాల్సినైతే నీకు సమకూరుస్తాడు. When people of Israel needed manna, manna came. ఇశ్రాయేలు వారికి మన్నా అవసరమైనప్పుడు మన్నా వచ్చింది. When they needed water, water came. నీరు కావాల్సిన వారికి నీళ్ళు వచ్చాయి. When they needed victory, victory simply came వారికి to them. విజయం కావాల్సిన విజయం వచ్చింది. When the anointing was needed, anointing will come. అభిషేకం అవసరమైన అభిషేకం కూడా వస్తుంది. Everything will happen, my brothers and ప్రతిదీ sisters. కూడా జరుగుతుంది తప్పకుండా. Remember the rich young man? ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు మీకు గుర్తున్నాడు కదా. Jesus said, sell off everything you have, give it to the poor, come and follow me. ఉన్నదంతా అమ్మేసేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. What Jesus was telling is, అక్కడ యేసు చెప్పిన మాట ఏంటి అంటే, learn to supply others' need and then what you need, eternal life will come to you. కాబట్టి వేరే వాళ్ళ అవసరం నువ్వు తీరుస్తూ ఉండు, అప్పుడు నీకు నీ అవసరం ఉన్నటువంటి నిత్య జీవం అనేది నీకు వస్తూ ఉంది. He was not prepared to become a supply for somebody. కాబట్టి వేరే వాళ్ళ అవసరం తీర్చే వ్యక్తిగా ఉండడానికి ఆ వ్యక్తి సిద్ధంగా లేడు. Zacchaeus was prepared to become a supply for somebody. కానీ జక్కయ్య మాత్రం రెడీగా ఉన్నాడు ఆయన వేరే వాళ్ళ అవసరం తీర్చే విషయంలో. Jesus said, today the salvation has come to his house. కాబట్టి యేసు ప్రభువు అన్నారు, ఈ రోజు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. It's a mindset, preparedness to become a supply to somebody's need. కాబట్టి ఇది ఒక మార్చబడిన మనస్సు, సిద్ధపడిన మనస్సు, వేరే వ్యక్తి యొక్క అవసరతను తీర్చే మనస్సు. James very clearly tells. యాకోబు చాలా వివరంగా ఈ మాట చెప్తాడు. If you see somebody is really shivering in cold and you can give a blanket, you don't give a blanket and just simply say, may God make you warm and go away, then your faith is useless. కాబట్టి ఒక వ్యక్తి చలిగా ఉన్నాడు మన దగ్గరికి వచ్చినాడు, ఆయనకి ఒక దుప్పటి అవసరమని తెలిసినప్పుడు, లేదు నువ్వు ఇంటికి వెళ్ళు దేవుడు నిన్ను వేడిగా ఉంచుతాడని చెప్పడం వల్ల లాభం ఉండదు, అప్పుడు నీ విశ్వాసం వృధమని చెప్తాడు. When it is in your hand, do not stop from becoming a supply to somebody. నీ చేతిలో ఉన్నప్పుడు నీకు సాధ్యమైనట్టు వేరే వ్యక్తికి ఇవ్వకుండా నువ్వు ఉండొద్దు. And when you begin to do that, అది నువ్వు చేయడానికి నువ్వు సిద్ధపడితే you will realize the powerful truth. ఒక సత్యం, ఒక గొప్ప సత్యం నువ్వు నేర్చుకుంటావు. Even to become a help or a supply to somebody, you need the grace of God. కాబట్టి నీవు ఒక వ్యక్తికి సహాయకరంగా ఉండాలనుకుంటే, మరి అవసరం తీర్చాలంటే దానికి కూడా దేవుని యొక్క కృప నీకు అవసరమే ఉంటది. I can give you so many incidences in our life. మా యొక్క జీవితంలో అనేక ఉదాహరణలు నేను మీకు చెప్పగలుగుతాను. When we wanted to desperately help somebody, మరి ఒక వ్యక్తికి మేము సహాయం చేయాలని చాలా ఆశగా ఉన్నప్పుడు, we didn't have enough to help. మాకు సరైన విధంగా వనరులు లేవు ఆయనకి హెల్ప్ చేయడానికి, Let సహాయం me tell చేయడానికి. you one thing. మాట మీకు చెప్తాను. Bible forbids you to take loan and help somebody. కాబట్టి లోన్ అప్పు చేసి వేరే వాళ్ళకి సహాయం చేయడం అనేది దేవుని వాక్యం ఒప్పుకోదు. Bible tells out of what you have you help. నీకు ఏదైతే కలిగి ఉన్నావో దాంట్లో నుంచి నువ్వు సాయం చేయమని You వాక్యం can చెప్తుంది. empty your pocket and give, నీ జోబులు ఖాళీ చేసుకుని నువ్వు ఇవ్వచ్చు. but you can't take a loan and give. That is not right. వెళ్ళి అప్పు చేసి తీసుకొచ్చి ఇస్తావు, అది తప్పు. See, my brothers and sisters, సహోదరి సహోదరులారా, so many incidences when we wanted to
desired to help, we could not help because grace was not given to us to become somebody's supplier. చాలా సందర్భాల్లో మాకు సహాయం చేయాలని అనిపించినా కూడా మేము సహాయం చేయలేకపోయాం, ఎందుకంటే ఆ సహాయం చేయడానికి కావాల్సిన కృప మాకు ఇవ్వబడలేదు కాబట్టి. Because it is God who makes your supply, not your sufficiency, abundance or riches makes your supply. ఏదో నీకున్న డబ్బును బట్టి నీకున్న సంపదను బట్టి కాదు, కానీ దేవుడు ఇచ్చిన దాంట్లో నుంచి నువ్వు ఆ విధంగా ఇస్తావు. Because it is God who must get the glory, not you. ఎందుకంటే అక్కడ దేవునికి మహిమ రావాలి తప్ప నీకు కాదు. The way God values is different than the way we value things. నీవు ఏ విధంగా అయితే కొన్ని విషయాలకు విలువనిస్తావో దేవుడు ఇచ్చే విషయాలు వేరుగా ఉంటాయి. We value things connected to the price or money. కాబట్టి ఒక వస్తువు యొక్క విలువ దాని మీద ఎంత డబ్బు ఉంది దాన్ని బట్టి ఉంటుంది మనకి. But God values things which is connected to attitude rather than the worldly price of it. కాబట్టి లోక సంబంధమైన ధర వెల కన్నా ఒక వ్యక్తి యొక్క మనస్సు, ఆయన హృదయం ఎలా ఉందో దాన్ని బట్టి దేవుడు విలువనిస్తాడు. My brothers and my sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, we need to change our thinking. మనము మన ఆలోచనలు మార్చుకోవాలి. Thinking that my need, I have to take care of my need will stop God's supply in your life. కాబట్టి ఎప్పుడు కూడా నా అవసరత ఏదో విధంగా నేను తీర్చుకోవాలని అనుకున్నావంటే అప్పుడు దేవుడి యొక్క నుంచి రావాల్సిన సహాయం మీకు The రాదు. moment you begin to think of becoming a supply in your life will open up in a supernatural way. కాబట్టి ఎప్పుడైతే వేరే వాళ్ళ అవసరతలు ఎలా తీర్చాలని చెప్పి నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు, అప్పుడు నీ జీవితంలో కూడా ఒక అసాధారణమైన రీతిలో ద్వారాలు తెరవబడతాయి. I still remember నాకు ఈ విషయం జ్ఞాపకం ఉంది. ఒక విషయం, I had gone with a person who was taking loan for his car. మరి ఒక వ్యక్తితో కలిసి నేను వెళ్ళాను, ఆయన కారు తీసుకోవడానికి ఆ లోన్ కోసం వెళ్ళాడు. లోన్ It was not from the bank, it was from a private finance. ఒక బ్యాంక్ నుంచి కాదు, కానీ ఒక ప్రైవేట్ గా ఉండే ఫైనాన్స్ అప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వారి దగ్గర నుంచి. Of course, this man had good capacity to pay back. It's a different thing. కాబట్టి ఈ వ్యక్తికి డబ్బులు బాగానే ఉన్నాయి, ఆయన నెల నెల కట్టగలుగుతాడు. But we were talking to that financer, ఆ ఫైనాన్స్ ఆ డబ్బులు ఇచ్చే వ్యక్తి మేము మాట్లాడుతున్నాము. and without hesitation he gave it. ఏమి అనుకుంటానే డబ్బులు ఇచ్చాడు ఆయన. And I asked him a question. ఒక ప్రశ్న నేను ఆయన అడిగాను, Sir, how could you give without hesitation? ఏమి ఆలోచన లేకుండా నువ్వు అట్లా ఎలా ఇవ్వగలుగుతున్నావు డబ్బులు? He said, I was listening to your conversation. ఆయన అన్నాడు, మీ మాటలు నేను వింటూ ఉన్నాను. Sir, what were we speaking? మేమేం మాట్లాడుతుంటే మీరు విన్నారు? He said, sitting there you were discussing about paying back. అక్కడ మీరు కూర్చొని ఎలా ఈ లోన్ తీర్చాలని మీరు ఆలోచిస్తున్నారు. See, he was listening to a conversation and our whatever desire to pay back, and he had no hesitation to give. కాబట్టి ఏ విధంగా ఈ డబ్బులు తిరిగి చెల్లించాలని అటువంటి ఆలోచనలు మాకు ఉన్నాయి, కాబట్టి అది విని ఆయన మాకు లోన్ ఇవ్వడానికి ఆయనకి ఏ ఇబ్బంది లేదనిపించింది. So God looks at your attitude, what is there in you. కాబట్టి దేవుడు నీ యొక్క హృదయంలో ఉండే ఆలోచన చూస్తాడు, స్వభావాన్ని చూస్తాడు, లోపల ఏముంది నీకు. If your attitude is to become a supply to somebody, no demon, no man, nothing in the world can stop your supply, my brothers and sisters. కాబట్టి వేరే వ్యక్తి యొక్క అవసరం తీర్చాలనే ఆశ నీకు ఉన్నప్పుడు ఏది కూడా, ఏ మనిషి కూడా, ఏ దురాత్మ కూడా ఏది కూడా ఆపలేదు దేవుడు నీ ఆశలు, నీ యొక్క అవసరతను తీర్చకుండా. Change your thinking, ఆలోచన విధానాన్ని మార్చుకో. wait for the supply of God, దేవుని యొక్క ఆ సప్లై వచ్చేంత వరకు ఎదురు చూడు. and you will begin to realize అప్పుడు నువ్వు గ్రహిస్తావు ఒక విషయాన్ని. a desire to become a supply, desire to give, desire to become a blessing can lift you up far greater than the desire only to take. కాబట్టి దేవునికి ఇవ్వాలైతే అవసరం, వేరే వ్యక్తి అవసరం తీర్చాలనే ఆలోచనకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు చాలా ఉన్నతంగా హెచ్చింపబడతావు. I know that you know this message very well. నీకు ఈ విషయం తెలుసని నాకు తెలుసు. This message is not about give and it shall be given unto you. కాబట్టి మీరు ఇస్తే మీకు దొరుకుతుంది, దాని గురించి నేను చెప్పడం లేదు ఇప్పుడు. This message is about your attitude. ఇక్కడ మీ యొక్క స్వభావాన్ని గురించి నేను ప్రసంగం చేస్తున్నాను. This message is about you becoming ready to become a blessing or a supply to somebody. కాబట్టి వేరే వాళ్ళకి నువ్వు ఏ విధంగా దీవెనకరంగా మార్చబడతావో అన్న విషయాన్ని చెప్పడం కోసం ఈ విషయం చెప్తాను. Titus 2:14 Bible tells, మరి తీతు 2:14 రాబడిన మాట, Jesus with his blood has redeemed us. మరి యేసు ప్రభువు తన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు, separated us, మనల్ని ఆ విధంగా ప్రత్యేకపరిచాడు, as people who are ready or zealous for good work. కాబట్టి మంచి కార్యాలు చేయడానికి ఆసక్తి గల ప్రజలంగా మార్చడం కోసం ఆ విధంగా చేశాడు. That means zealous to become a blessing to somebody. ఇతరులకు దీవెనకరంగా మార్చబడే ఒక ఆసక్తి మనలో ఉండాలని. My brothers and sisters, సహోదరి సహోదరులారా, Bible tells your life does not consist
in the things you possess. కాబట్టి నీ జీవితం అంటే నువ్వు ఏమైతే కలిగి ఉన్నావో దానిని బట్టి నీ జీవితం ఉండదు. The life is more about the things you are ready to release in the lives of people. ఇతరుల జీవితాల్లో నువ్వు ఆ విధంగా ఇతరులకు ఇవ్వడానికి నువ్వు ఏ విధంగా సిద్ధపడి ఉంటావో దాన్ని బట్టి నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. I always remember once what God spoke to me. ఒకసారి నాకు జ్ఞాపకం ఉంది, నా దేవుడు నాతో మాట్లాడిన మాట. God said, my first priority is not to increase your bank balance. కాబట్టి దేవుడు అన్నాడు, నా యొక్క ఉద్దేశం నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలని కాదు. My desire is to increase the flow of finance through you. కాబట్టి నా యొక్క కోరిక ఏంటంటే ఆ యొక్క ఆర్థిక డబ్బు ఏ విధంగా అయితే వస్తుంటుందో ఆ యొక్క ఫ్లోని దాన్ని నేను పెంచాలనుకుంటున్నాను. That means becoming a supply for somebody in Christ Jesus. యేసుక్రీస్తు నందు వేరే వ్యక్తికి యొక్క అవసరతను తీర్చేవాడిగా దేవుడు నేను ఉండాలని కోరుకున్నాడు. And then you realize అప్పుడు నేను గ్రహించిన విషయం ఏంటంటే God is the Lord of your need. కాబట్టి అప్పుడు ఆయన మీ యొక్క అవసరతకు ఆయన ప్రభువుగా ఉన్న విషయాన్ని నేను గ్రహించాను. Your need will never trouble you again. మీ యొక్క అవసరత ఎప్పుడు కూడా నిన్ను బాధ పెట్టదు. Your need will never give you sleepless nights again. నీ అవసరం ఎన్నడూ కూడా నీకు నిద్ర లేకుండా చేయదు. You will stop caring for your need because you know that God is the Lord of your need. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా తెలుసుకుంటావో అప్పుడు దేవుడు నీ అవసరతకు ప్రభువుగా ఉన్న విషయాన్ని గ్రహిస్తావు. Rather, let me put it this way. ఇంకొక విధంగా దీన్ని మార్చి చెప్తాను. When you realize that God is the Lord of your need, you will become ready to become a supply for somebody. ఎప్పుడైతే నీ అవసరతకు దేవుడు ప్రభువు నువ్వు గుర్తిస్తావో అప్పుడు వేరే వాళ్ళ అవసరతను తీర్చడానికి నువ్వు సిద్ధపడతావు. My brothers and sisters, సహోదరులారా, I know you have need. నాకు తెలుసు మీకు కొన్ని అవసరాలు ఉన్నాయని. Everybody has a need. అందరికీ ఉన్నాయి కదా అవసరాలు అనేవి. Somebody have spiritual needs, somebody have physical needs, some people have mental, emotional, financial, social, all kinds of needs. కాబట్టి ఆత్మీయ విషయాలు కావచ్చు, భౌతిక విషయాలు కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, మరి మనసు సంబంధించిన విషయాలు కావచ్చు, అనేక విషయాల్లో మనకు అవసరాలు ఉన్నాయి. But I am confident my God shall supply all your need according to his riches. అయితే నేను ఒక విషయాన్ని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, మరి మన దేవుడు క్రీస్తు యేసునందు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు. Because my God ఇక్కడ నా దేవుడు is the Lord of my need. నా అవసరతను మించి ఆయన ప్రభువుగా ఉన్నాడు. Is he the Lord of your need? నీ అవసరత కూడా ఆయన ప్రభువుగా ఉన్నాడా? Can you say with me? మాట నాతో కలిసి చెప్తారా? My God. My God మై గాడ్ is the Lord of my need. My God మై గాడ్ is the Lord ద లార్డ్ of my need. Turn to your neighbor పక్కన వారి తిరిగి and చెప్పండి. tell your neighbor, పక్కన వారు కూడా చెప్పండి. your need also. యువర్ నీడ్ ఆల్సో Your need also. మీ అవసరత కూడా My God నా దేవుడు is the Lord, ఆయన ప్రభువుగా ఉన్నాడు. is of my need, నా అవసరతకు ప్రభువుగా ఉన్నాడు. and your need also. ఈ అవసరత కూడా ఆయనే ప్రభువుగా ఉన్నాడు. Hallelujah. Because he will supply all your need according to his riches in glory. కాబట్టి మహిమలో తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Father, thank you for you are our supply. ప్రభా మీరు మాకు కావాల్సిన వాటిని సప్లై చేసే దేవుడుగా ఉన్నారు. Everlasting, never ending supply. అది నిత్యము ఉండే ఆగకుండా ప్రవహించే ఆ యొక్క సప్లైని బట్టి వందనాలు. Abundant supply beyond our imagining. మా ఊహకు అందని సమృద్ధి కలిగిన వారుగా ఉన్నారు. Lord, we pray ప్రభా ప్రార్థన చేస్తున్నాం that there may be a revelation in each our heart that you are the Lord even of our needs. మా అవసరాలకు మీద కూడా మీరే ప్రభువుగా ఉన్నటువంటి ప్రత్యక్షత మా హృదయాల్లో కలుగునట్టుగా సహాయం చేయండి. Every worry, every tension be gone in Jesus' name. ప్రతి విధమైన చింత లేకపోతే ప్రతి విధమైన విచారం అన్ని కూడా యేసు నామములో వెళ్ళిపోవును గాక. Let there be peace and confidence. ఒక విధమైన ధైర్యము సమాధానం హృదయాల్లో కలుగును గాక. Help us, Lord. ప్రభా సహాయం చేయండి In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Hallelujah. Before we take part in the Holy Communion, ప్రభు బలులని మనం పాల్పొందుకునే ముందుగా our brother Mahendra is